శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కన్యారాశి వారికి ఈ నెలలో ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఇంచుమించుగా మనకి ఈ నెలంతా కూడా లాభస్థానంలో కుజగ్రహ సంచారం. ఇంచుమించుగా డిసెంబర్ 6వ తారీఖు నుంచి కుజుడు వక్రగమనం పొందడం జరుగుతుంది. ఇది ఒక విధంగా ఈ వక్రగమనం కన్యారాశి వారికి చాలా వరకు కుజుడు శుభ ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతుంటుంది. సో ఏదైనా ఒక పాపగ్రహం నీచలో ఉన్నప్పుడు అది ఒక విధంగా విపరీత రాజయోగంలాగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మరి కన్యారాశి వారికి కుజుడు తృతీయ అష్టమాధిపతిగా అత్యంత పాపగ్రహం అవడం జరుగుతుంది. అటువంటి కుజుడు నీచలో లాభంలో ఉండడం జాతకుడికి ఒక విధమైనటువంటి విపరీత రాజయోగం ఏర్పడడం జరుగుతుంది. అంటే తన యొక్క దురదృష్టం అదృష్టంగా మారుతూ ఉంటుంది. చాలా వరకు విపరీత రాజయోగం అంటే ముందుగా కొంత స్ట్రగుల్ ఇచ్చి దాని తర్వాత కొంత అభివృద్ధిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఏదో ఒక దుఃఖం ఉంటుంది, ఒక సుఖం కూడా ఉంటుంది. సో ఇక్కడ అటువంటి కుజుడు ఈ నెలంతా కూడా లాభస్థానంలో జాతకుడికి తన యొక్క సహజ కారకత్వాలైనటువంటివి అంటే సోదరులు, భూమి, రక్త సంబంధికులు, స్త్రీలకైతే భర్త, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, న్యాయం సంబంధించిన సమస్యలు, ఇవన్నీ కూడా జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సహజ 6వ భావానికి కుజుడు కారకుడు, అలాగే తృతీయానికి కారకుడు. తృతీయం అంటే అన్నదమ్ములు, స్నేహితులు, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సహకారం లభిస్తుంది. ముఖ్యంగా 6వ భావం అన్నది శత్రువులు, రోగాలు, రుణాలు. ముఖ్యంగా ఏంటంటే కాంపిటీషన్స్. 6వ స్థానం సర్వీసు, కాంపిటీషన్స్, జాతకుడు ఆర్థిక వ్యవహారాలు, ఇవన్నీ కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల ముఖ్యంగా రుణ సమస్యల నుంచి బయటపడతాడు. అది ఎంత పెద్ద అప్పు అయినా, అంటే రుణం అంటే కేవలం ఫైనాన్స్ లావాదేవీలే కాకుండా జాతకుడు చేయవలసినటువంటి బాధ్యతలు, తన తర్వాత పుట్టిన వాళ్ళకి వివాహం చేయడం, అలాగే తల్లిదండ్రుల్ని వారి యొక్క మంచి చెడ్డలు చూడటం, ఇవన్నీ కూడా రుణం కింద వస్తాయి. అటువంటి రుణాలు నుంచి బయటపడే విధంగా జాతకుడికి ఈ సమయంలో కుజుని యొక్క సహకారం ఉంది. ఆ సహకారంలో ఇతనికి తన తోడబుట్టిన వాళ్ళు, మిత్రులు కూడా సహకరిస్తారు. అలాగే అష్టమం అన్నది ఏంటంటే ఆకస్మికంగా వచ్చినటువంటి ధనం. అదేంటంటే మనం సంపాదించినది, మనది కానిది. అది ఒక విధంగా లాటరీ అవ్వచ్చు, ఇన్సూరెన్స్ సంబంధించింది అవ్వచ్చు, లేదంటే ఎవరన్నా మీరు చేసినటువంటి సేవలకి మెచ్చి మీకు కొంత ధనాన్ని బహుమతిగా ఇవ్వచ్చు, గిఫ్ట్గా ఇవ్వచ్చు, ఏదో అదృష్టవశాత్తు ఏమైనా ప్రైజ్ మనీ రావచ్చు. ఈ విధంగా ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇతరుల యొక్క మరణం ద్వారా, అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు కాలం చేయడం వల్ల వాళ్ళు తదనంతరం మీకు ఏమైనా ఆస్తి రాశి కానీ ఇన్సూరెన్స్ ధనం కానీ ఉంటే అది రావడం జరుగుతుంది. మొత్తం మీద రుణ సమస్యల నుంచి బయటపడతాడు. అంటే ఆ ఒక విధంగా మీకు చేయవలసినటువంటి కళ్యాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. ఇక 3వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, ఇది ఈ రాశి వారి మీద ఇంపార్టెంట్గా ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది. బుధుడు, రవి అంటే కన్యారాశి వారికి దశమాధిపతి, వ్యయాధిపతి కలిశారు. అంటే జాతకుడు కంపల్సరిగా వృత్తిలో మార్పుకి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో మార్పు రావడం జరుగుతుంటుంది సహజంగా. అలాగే 3వ స్థానం ఏర్పడటం వల్ల జాతకుడికి ఈ సమయంలో డిసెంబర్ 15 లోపులో వృత్తిపరమైనటువంటి చేంజెస్ ఏవైనా వచ్చే అవకాశం ఉన్నది. కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ట్రాన్స్ఫర్, సీటు మారడమో, అంటే వృత్తి వ్యవహారాల్లో మార్పు రావడం జరుగుతుంది. అది ఒక విధంగా జాతకుడికి ప్రోత్సాహకరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది కూడా ఓకే. మొత్తం మీద బుధ, రవి స్థితి బలం బాగుంది, కుజుడు బలం ఇంకా బ్రహ్మాండంగా ఉంది. మరి శుక్రుడు
5వ స్థానంలోకి వచ్చాడు. శుక్రుడు 5వ స్థానంలోకి రావడం వల్ల అంటే భాగ్యాధిపతి పూర్వపుణ్య స్థానంలోకి వచ్చాడు. ఇది జాతకుడికి ఒక విధంగా అదృష్టం లాంటిదే. ఇది కళారంగంలో, టీవీ, సినిమా, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ రుజువు చేసుకునే విధంగా ఈ శుక్రుడు 5వ స్థానంలో ఉండగా మీకు లభించే అవకాశం ఉన్నది. మీలో ఉన్నటువంటి టాలెంట్ గుర్తింపు వస్తుంది. కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇంకా అద్భుతమైన అవకాశాలు రావడం జరుగుతుంది. అలాగే వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అంటే ఎవరి జన్మ జాతకంలో 5లో శుక్రుడు ఉంటే వారికి ఇతరుల నుంచి పెళ్లి చేసుకోమని ఆఫర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అబ్బాయి జాతకంలో 5లో శుక్రుడు ఉంటే అమ్మాయిలు అతని వెంటపడి ఏదో విధంగా వివాహానికి చేస్తూ ఉంటారు. ఇదే అబ్బాయి జాతకంలో అయితే అమ్మాయి, అమ్మాయి జాతకంలో అమ్మాయి ఉంది కాబట్టి మరి జాతకుడు మిమ్మల్ని ఇష్టపడినటువంటి వారితో మరి మీరు వివాహం చేసుకునే అవకాశం కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే మీ ప్రమేయం లేకుండా వాళ్ళే ఇష్టపడి వాళ్ళే మీ పెద్దవారితో మాట్లాడి అది పెద్దల అంగీకారంతో పెళ్లి జరిగే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. సో శుక్రుడు 5వ స్థానంలో ఉండడం కూడా బాగుంది. ఇక 6వ స్థానంలో ఉన్నటువంటి శని రాబోయే మార్చి నెలాఖరు వరకు మీకు అటు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా ఇస్తాడు. ఆరోగ్యపరంగా కూడా మంచి బలాన్ని, శక్తిని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి గురువు 5లో ఉండడం ఇది ఒక విధంగా జాతకుడికి అదృష్టాన్ని, పుణ్యక్షేత్రాల దర్శనాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం మీద కన్యా రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమంలో ఉన్నటువంటి రాహు, రాశిలో ఉన్నటువంటి కేతువు జాతకుడిని కన్ఫ్యూజ్ చేసి వచ్చిన అవకాశం ఉపయోగించుకోకుండా వదులుకునే విధంగా ఉంది. కాబట్టి ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు జాతకుడు ఒక మంచి వారి సలహాతో తన యొక్క నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది తప్ప సొంత ఆలోచన చేస్తే వచ్చిన అవకాశం పోగొట్టుకోవడం జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలంగా లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు
తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదు అన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం అంటే మీరు ఎంత చేయగలిగితే అంత ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీగా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరి చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి, ఇది ఒక 2 అరటిగెల్లో అలా మాట. ఆ విధంగా కోతులకు ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదు అన్నది మాత్రం ఉండదు. ఒక్కసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్న వాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.